హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీవిన్ కాంటెంట్స్. ఈరోజు మీకు ఒక స్పెషల్ పర్ఫార్మెన్సెస్ చూపించబోతున్నాను. మామూలుగా అగ్గిపెట్టి మచ్చ అంటే అందరూ ఏమనుకుంటారు, బూతులు తిడతాడు, కొడతాడు, గందరగోళంగా గొడవలు ఇవే చూపించారు అందరు. ఎందుకంటే నిజానికి అది కాదు అగ్గిపెట్టి మచ్చ. నాకు తెలిసి 2 years నుంచి ఇప్పటి వరకు మా రిలేషన్లో ఒక్కరోజు కూడా నన్ను ఎప్పుడు బూతు మాట్లాడింది లేదు. మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు అలాంటి సందర్భం రాలేదు. కానీ వీళ్ళు ఎందుకు తాపించడం, ఇట్లాంటి కంటెంట్స్ కోసం మనవాడిని ఇబ్బంది పెడతారు. మామ నువ్వు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు కావాలని అట్లానే బూతులు తిట్టేస్తారా? దానికోసమే మంది వేపిస్తారు. మరి మన దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇంత చిల్లుగా ఎంజాయ్ చేస్తుంటావు? అంతేనంట. సరే, ఈరోజు అందరూ రెగ్యులర్గా ఇట్లా కాకుండా మన పర్సనల్ కలిసినప్పుడు ఎలా ఉంటాం అనేది ఈరోజు మన ఆడియన్స్కి చూపించాలా. నీ మంచితనం, నీ మర్యాద, నీ ఎంటర్టైన్మెంట్ ఏంటో మన ప్రేక్షకులకు చూపించాలా. సరే, మన జనాల కోసం మనం సరదాగా అంత్యాక్షరి పెట్టుకుందామా? మీకోసం ఇప్పుడు మా అగ్గిపెట్టి మచ్చ ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడతాడు. ఆయన వదిన లాస్ట్ వాడుతో నేను ఒక సాంగ్ పాడతా. మామ రెడీయా? ఒక పాట పాడు మామ, మంచి సాంగ్. పెద్దలవుడి పెద్దలవుడి చింత తోపకాడా నీ మకాన ఉన్నది నరాల బొట్టు బాలాయ్ పక్కదన్న తత్త పక్కదన్న తత్త మధ్యలో పాట. అని అమ్మట అంటే టా మీద టప్పు 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 రే కన్యాకుమారి టప్పు 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 రే నా టక్కుటమారే. రావమ్మ రా. పచ్చి పచ్చి మంటూనే పిల్లదో మా వచ్చిందా? పిల్లతోలో లాస్ట్ లో మా వచ్చిందా? మచ్చ వాళ్ళు సూపులతో గెల్ల వేసి లాగి ప్రేమలోకి దించువారు మీరు కాదా? చెయ్యి వెయ్యబోతే బెదురుతారు తప్పు కాదా? బొక్క మామ చా మామ చా. రాట్లేదే చంగరే బంగారు రాజా నాట్యాలు అయ్యారే. నీ మీద పాట అంటే మామ నేను ఓడిపెట్టేట్టున్నాను. నా మీద నీ మీద నాకు హెల్ప్ చేయకూడదా? నీ ఎవడరా మచ్చకి తెలియలేదనండి? చూడండిరా, ఇది మచ్చ టాలెంట్. నాకు రాంది కూడా మచ్చ మామ వినిపిస్తున్నాడు. మామ సూపర్ మామ, లవ్ యూ మామ, మస్త్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చు. ఇప్పుడు ఇంకొక రౌండ్ పెడదాం. నువ్వు సినిమాలో డైలాగ్ చెప్పాలి, నేను సినిమా డైలాగ్ చెప్తా. ఏ వీరశంకర్ రెడ్డి ఒకే కథని పీకేసి పీకేస్తా. వీరశంకర్ రెడ్డి ఒకే కథని పీకేస్తే పీక కోస్తా. చూడు, ఒక్క వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. మా పవన్ కళ్యాణ్ డైలాగ్ ఏమన్నా చెప్తా ఒకటి? పవన్ కళ్యాణ్ డైలాగ్ తెలుసా? మా ఫేవరెట్ మా పవన్ కళ్యాణ్. ఎవడు లైట్ మధ్యలో ఛార్జింగ్ లైట్ అయిపోయింది. నువ్వు నందావతి, నేను బద్రీనాథ్, బెంగాల్ టైగర్ అని సిద్ధ బద్రీనాథ్
అయితే ఏంటి? ఎవరా ఏం గుర్తులేదన్నారు? ఇది మధ్యలో ఉండే ఎంటర్టైన్మెంట్. పర్సనల్ గా మందు తాకుండా నార్మల్ గా ఉంటే నేను ఎప్పుడైతే బూతులు వెళ్ళలేదు, బూతులు నాతో మాట్లాడలేదు. సో చూశారు కదా ఫ్రెండ్స్, వీళ్ళందరూ వాళ్ళ ఛానల్ పాపులారిటీ కోసం లేనిపోని మద్యానికి మనోని బానిసం చేసి మందు తాపించి అర్థమైనవన్నీ చేస్తున్నారు. కానీ మధ్య ఒరిజినల్ అది కాదు. నాకు ఇప్పుడు చాలా సార్లు ఇది ఐ థింక్ నాకు తెలిసి 3 years నుంచి ఏ రోజు నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక బూత్ నన్ను ప్రేమగా మామ అంటాడు, లేదంటే ఐ లవ్ యూ మామ అని ముద్దు పెడుతుంటాడు. ఇవే చూశాను కానీ నాకు బూతులు మాట్లాడడం ఇట్లా ఇది చేయడం నేను ఎప్పుడు చూడలేదు. మచ్చ రియల్గా జెన్యున్ పర్సన్, మంచి వ్యక్తి. కాకపోతే తను తాగినప్పుడు అతన్ని డీల్ చేయలేనప్పుడు తీసుకెళ్ళొద్దు. ఆ రోజు కూడా గొడవ చేసింది కూడా వాళ్ళు పిలిచికెళ్ళి వాళ్ళు దాపించి వాళ్ళు కావాలని మనోడు రెచ్చగొట్టి మనోడి మీద దాడి చేశారు. అతను మంచిగా హ్యాపీగా బతుకుతున్నాడు. తనకి వీలైతే ఇలా కొంచెం మంచి కంటెంట్ చేయించండి, హ్యాపీగా ఉంచండి, మీరు హ్యాపీగా ఉండండి. ఇష్టం వచ్చినట్టు తాపించి మీరు వీడియోస్ కోసం తనని మాత్రం బలి చేయదు. వీలైనంత వరకు హ్యాపీగా ఇలా కంటెంట్ చేయించుకోండి. నాకైతే మామ ఇలా చేయించుకుంటే నాకు చాలా ఇష్టం. ఇలాంటి కంటెంట్ అద్భుతంగా ఇస్తారు. మంచిగా చేస్తే ఇలా చేయించండి, లేకపోతే మీరు అట్లాంటివి చేయించకండి. అలాంటి చేయించే పని అయితే తీసుకెళ్ళకండి. మీకు తాపించి బూతులు తిట్టే ప్రోగ్రామ్స్ అయితే దయచేసి మా మామతోటి పెట్టకండి. మామ లవ్ యూ మామ, నువ్వు ఎవరి దగ్గరికి అయినా ఇలాగే వెళ్ళు, మందు కింద ఇవి పెట్టుకోకుండా ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ చేసుకో. మన ఈవెంట్కి వచ్చిన నా ఈ శ్రీవినికి ఎప్పుడు వచ్చినా కానీ నువ్వు ఆల్వేస్ వెల్కమ్. నెక్స్ట్ చేయబోయే వెబ్ సిరీస్ లో కూడా వీలైనంత వరకు నీతోటి కుదిరిన కాడికి యాక్టింగ్ చేపిస్తాను మామ. లవ్ యూ మామ. ఓకే అమ్మా. బాయ్. జాగ్రత్త.